హలో ఫ్రెండ్స్, ఒక గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి అన్నీ ఉన్నాయి. పచ్చని పొలాలు, పెద్ద ఇల్లు, ప్రేమించే కుటుంబం. అతని తండ్రి చాలా కష్టపడి సంపాదించిన ఆస్తి గురించి అర్జున్‌కు సగం కూడా తెలియదు. అతను అనుకునేవాడు, ఇన్ని ఉన్నప్పుడు నేను ఎందుకు కష్టపడాలి? కాలం గడిచింది. అర్జున్‌కి అలవాటయింది ఖర్చు చేయడం, గర్వంగా ప్రవర్తించడం, అందరితో అహంకారంగా మాట్లాడడం. కనీసం పొలంలో అడుగు కూడా పెట్టేవాడు కాదు. తండ్రి తనకు నిరంతరంగా చెప్తూ ఉండేవాడు, బిడ్డా, నాదిగా ఉండేదాన్ని నాదిగా చూసుకుంటేనే అది నిలుస్తుంది అని. కానీ అర్జున్ వినేవాడు కాదు. కొద్ది నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. పొలాలు ఎండిపోయాయి, ఇల్లు అప్పుల పాలయింది, కుటుంబం దూరమయింది. ఒకరోజు ఏదీ చేతిలో లేకుండా అర్జున్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక రాత్రి చలిగాలిలో పాతబడిన తన పాత ఇంటి బయట కూర్చుని అర్జున్ ఏడవడం మొదలుపెట్టాడు. తన తప్పులు అతనికి అద్దంలా కనిపించాయి. అహంకారం, నిర్లక్ష్యం, కృతజ్ఞత లేకపోవడం. ఆ రాత్రే అతనిలో మార్పు వచ్చింది. గాయాలతో నిండిన చేతులతోనే పొలాల్లో పనిచేయడం ప్రారంభించాడు. ఎవరూ చూడకపోయినా అతను తన శక్తిని మొత్తం పెట్టాడు. రోజూ కష్టపడి నేలకు మళ్ళీ నీరాజనం పట్టించాడు. 1 సంవత్సరం తర్వాత ఆ పొలాలు మళ్ళీ పచ్చబడ్డాయి. లాభం వచ్చింది. కుటుంబం అతని మార్పును చూసి తిరిగి తన దగ్గరకు వచ్చింది. అప్పుడు అర్జున్ తండ్రి నవ్వుతూ అన్నాడు, నువ్వు నేర్చుకున్నావు బిడ్డా. మనకున్న దాన్ని మనం గౌరవిస్తేనే అది మనకుంటుంది. కృతజ్ఞతాభావంతో, బాధ్యతగా ఉంటే ఎలాంటి కోల్పోయిన దాన్నైనా తిరిగి పొందవచ్చు అని. అర్జున్ కళ్ళలో కన్నీళ్ళు. నిజం నాన్న, నేను కోల్పోయిన సంపద కాదు, విలువలని అని నాకు అర్థమైంది అన్నాడు. సో ఫ్రెండ్స్, మీ జీవితంలో కూడా మీరు మా తాత సంపాదించిన ఆస్తి ఉంది, మా నాన్న సంపాదించిన ఆస్తి ఉంది అని ఏ పని చేయకుండా ఖాళీగా తిని కూర్చుంటే చివరికి మీకు కూడా ఇదే గతి పడుతుంది. వాళ్ళు సంపాదించిన ఆస్తి ఉన్నా సరే మీ కష్టం మీరు పడి మీకు కావాల్సిన దాన్ని మీరు సమకూర్చుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే వాళ్ళు ఇచ్చిన దానికి మీరు తగిన న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఆస్తి ఉందని గర్వంతో ఎప్పుడు తొలగకుండా మీ కాళ్ళపై మీరు నిలబడటానికి ప్రయత్నించండి. అది మీ జీవితంలో మీరు ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.